ఫెంగల్ తుఫాన్ ఉమ్మడి చిత్తూరు జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుంటే మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు మాత్రమే పడుతున్నాయి. తుఫాను ప్రభావంతో పంటలకు అపార నష్టం వాటిల్లుతోంది. వరి, టమాటో, అరటి, కూరగాయల పంటలకు ఎక్కువగా నష్టం జరిగింది. అన్ని రకాల పంటలు కలుపుకుని ఇప్పటి వరకు 1500 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. చేతికొచ్చిన వరి పంట కోత దశలో ఉండడంతో నేలవాలి మొలకెత్తుతోంది. మరికొన్ని చోట్ల కల్లాల్లో మగ్గి మొలకలు వస్తున్నాయి. ఇక బంగారుపాలెం, సదుం, సోమల, పుంగనూరు, ఎస్ఆర్ పురం మండలాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా వరి, టమాటో పంటలు ఉన్నాయి. పంట నష్టం ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు పాడి నష్టం కూడా రైతన్నను తీవ్రంగా కలిచివేస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 10 పశువులు మృతి చెందాయి. తూర్పు మండలాలైన ఎస్ఆర్ పురం, గంగాధర నెల్లూరు, వెదురుకుప్పం, పాలసముద్రం, కార్వేటి నగరం మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఎస్ఆర్ పురం మండలంలోని పాపిరెడ్డిపల్లి వాగు, జిఆర్ పురం వాగు, దిగువ కమ్మ కండ్రిగ, ఎగువ కమ్మ కండ్రిగ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో దాదాపుగా 15 గ్రామాలకు రవాణా వ్యవస్థ స్తంభించింది. తిరుపతికి వెళ్లే మార్గాల్లో కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం అతలాకుతలమవుతోంది. మూగజీవాలు, మేకలు, గొర్రెలు, పశువులు మేతలేక అలమటించే పరిస్థితి ఏర్పడింది. వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మడి 2 ఎకరాల దాకా నాటింటే కూలోళ్ళు చిక్కల మొత్తం నష్టమైపోయింది. వానబడి అంతా రాలిపోయి మొలకలు వచ్చేసి నష్టం పూసింది. అటనేసి దీనికి తోలుకొచ్చి ఇక్కడ మండీలు కట్టుకే ఆరబోస్తే ఇక్కడ మొత్తం మొలకలు పూసి అది చేదెక్కిపోతుందో ఏమో. అటనేసి మేము అంతా పాడై పూసింది అనేసి నష్టపరికారం ఏమన్నా వస్తుంది, ఏదన్నా ప్రభుత్వం తరఫున ఏదన్నా వస్తుందేమో అనేసి చెప్తా ఉన్నాము.